ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయణంలో రహస్యములు సాయి భగవాని ధర్మ వివరణలో భాగంగా చివరికి వచ్చాం. ఆల్మోస్ట్ కెన్ ఫినిష్ ఇన్ 1 day 2 days maximum. Tomorrow I think we'll finish it. 52 తెలుసుకున్నాము. చివరిగా తెలుసుకుంది అంటే హనుమంతుడు ఎప్పుడు కూడా సర్వదా రామచింతనే చేస్తుంటాడు. అక్కడ ఆగాము. చంద్రుల్లో మచ్చ ఏంటంటే ఏం మచ్చ లేదు, మీరు అలసిపోయి పడుకున్నారు, మీ చెమట అక్కడ కనపడుతోంది అని అడిగాడు అని చెప్పాడు. ఇప్పుడు 53వది లక్ష్మణ స్వామి మూర్తిపోవటము, సుమిత్ర ఊర్మిళల విశ్వాసము. యుద్ధం ప్రారంభమైంది. యుద్ధంలో లక్ష్మణుడు మూర్చిపోయాడు. అప్పుడు రామచంద్రమూర్తి అంటాడు, ఎంతో దుఃఖపడతాడు, ఓ లక్ష్మణ, ఈ ప్రపంచంలో వెతికితే నాకు సీత వంటి నా భార్య లభిస్తుంది, నా తల్లి కౌశల్య లాంటి వాళ్ళు కావాలంటే మళ్ళీ లభిస్తారు, కానీ ఇలాంటి సోదరుడు మాత్రం నాకు ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో దొరకడు అని చెప్పి పరిపరి విధాల వాపోతాడు రామచంద్రమూర్తి. ఇంకా ఏమంటాడంటే, నిన్ను కోల్పోయిన తర్వాత ఇంకా నేను ఎందుకు బతికి ఉండాలి అని పరితపిస్తుంటాడు. ఈలోగా అక్కడికి వైద్యులు చేరటం జరిగింది. ఆ వైద్యులు వచ్చి ఏం చెప్తారంటే, ఇక్కడ సంజీవని ఒక మూలిక ఉంటుంది, ఆ సంజీవని మూలిక ద్వారా మాత్రమే కేవలం లక్ష్మణ్ని బ్రతికించే వీలుంటుంది అని చెప్పాడు. అప్పుడు వెంటనే హనుమంత స్వామి ఆకాశ మార్గంలో సంజీవ మూలిక ఉన్న పర్వతం వైపుకు వెళ్ళాడు కానీ అక్కడ ఆ మూలిక ఎలా ఉంటుందో ఆయనకి తెలియలేదు. ఈజ్ అనేబుల్ టు ఐడెంటిఫై విచ్ మూలిక, దట్ ఈజ్ సంజీవ మూలిక. అప్పుడు కాలాతీతం చేయడానికి లేదు, కాలహారం జరగడానికి వీలేదు. ఆయన తెలిసింది ఒకటే, రామకార్యం. మనకు మొత్తం పర్వతాన్ని మొత్తం పెగిలించుకొని బయలుదేరాడు మహాబలుడు హనుమంతుడు. అలాగా వస్తున్నాడు. ఈ కమింగ్ ఫ్రమ్ నార్త్ ఇండియా టు ఇక్కడికి యుద్ధం జరిగిన స్థలానికి. ఆ ఆకాశ మార్గంలో రూట్ ఎలా ఉందంటే, ఈ భరతుడు ఉండే నంది గ్రామం మీదుగా వెళ్తున్నాడు. ఇది ఏరియల్ రూట్, నాట్ ఆల్ బస్ రూట్ ఆర్ ట్రైన్ రూట్. సో నంది గ్రామం మీదుగా వెళ్తుంటే ఈ భరతుడు చూశాడు, అక్కడ వీరెవరో రాక్షసుడు అని బాణం వదిలాడు. ఆ బాణం వదిలేటప్పుడు హనుమంతుడు ఆ పర్వతంతో సహా కింద పడిపోయాడు ఆ భరతుడి బాణానికి. ఎప్పుడైతే ఆ భారీ శరీరం కింద పడిందో ఆ నందిగ్రామం ప్రజలు వచ్చారు, అయోధ్య వాసులు పరిగెత్తుకు నియర్ బై అవుట్స్కర్ట్స్ నందిగ్రామం అనేది అయోధ్యకి. ఆ హనుమంతుని చుట్టూ గుమ్మికూడారు, వింత జంతువులాగా అనిపించాడు అప్పటికి. అప్పుడు హనుమంతుడు అందరికి కూడా నమస్కరించి భరతుని చూసి అంటాడు, ఓ భరత, నీ సోదరుడు లక్ష్మణుడు యుద్ధంలో మూర్చిపోయినాడు. అతన్ని బ్రతికించే నిమిత్తమై వైద్యులు సంజీవిని మూలికను తీసుకుని నన్ను పంపించారు. నేను సంజీవిని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఎలా ఉంటుందో నాకు తెలియదు, కనుక ఆ మూలిక ఉన్న పర్వతాన్ని మొత్తం తీసుకెళ్తున్నాను అని చెప్పాడు ఆంజనేయ స్వామి భరతునితో. ఎప్పుడైతే లక్ష్మణుడు మూర్ఛిల్లాడు అన్న వార్త వినగానే అందరూ, అయ్యో లక్ష్మణుడు మూర్ఛిల్లాడట, రాముడు బాధపడుతున్నట్ట, ఎందుకు వీరికి ఇన్ని కష్టాలు అన్ని కన్నీరు మున్నీరుగా ఏడటం మొదలుపెట్టారు ప్రజలు. పాపం ఇంకా ఆడవారి సంగతి అయితే అసలు చెప్పక్కర్లేదట. కౌశల్య లక్ష్మణుడు మూర్తిని బాగా దుఃఖించింది.
కానీ ఒక్క స్త్రీ మాత్రం కన్నీరు కార్చలేదు. మొత్తం అయోధ్యవాసులందరూ ఏడ్చారు లక్ష్మణ మూర్చిపోయినందుకు. ఒక్క ఆవిడ మాత్రం ఏడుపు కంటెమ్మ నీరు రాలేదు. ఆవిడెవరంటే సుమిత్ర. ఆ విధంగా దుఃఖంలో మునిగి ఉన్న కౌశల్యకు ధైర్యం చెప్తోంది సుమిత్ర. ఓ అక్క, శ్రీరామచంద్రమూర్తికి ఎట్టి బాధలు కలగవు. నిరంతరము రామనామాన్ని స్మరించే నా కుమారుడు లక్ష్మణుడికి కూడా ఎట్టి ఆపద సంభవించదు. నాకు నమ్మకం ఉంది, ప్రగాఢ విశ్వాసం అక్క, నువ్వు బాధపడకు అని ఆ విధంగా కౌశల్యని సుమిత్ర ఓదార్చడం చాలా అద్భుతమైన సన్నివేశం. దట్ మీన్స్ షీ వాజ్ సో కాన్ఫిడెంట్, షీ హావ్ సో కరేజియస్ మదర్. అంతటి దృఢ విశ్వాసము, ధైర్యం కలది సుమిత్ర. దట్స్ వై ఇస్ కాల్డ్ సుమిత్ర. మరల కౌశల్యతో అంటోంది, ఒకవేళ కనుక లక్ష్మణుడు శాశ్వతంగా కన్నుమూస్తే నాకు రెండో కుమారుడు ఉన్నాడుగా శత్రుఘ్నుడు, ఆ శత్రుఘ్నుడు రామసేవకే పంపుతానందిట. ఈ భూప్రపంచంలో ఏ తల్లి అయినా ఇంతటి త్యాగాన్ని పూనుకోనగలదా అని క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు స్వామి. భరతుడు హనుమంతుణ్ణి ఊర్మిళ దగ్గర తీసుకెళ్లాడు. ఆమె తన గది నుంచి బయటికి రాలేదు. లక్ష్మణుడు వెళ్ళినప్పుడు తాను ఏ గదిలోనైతే ఉందో అతడు తిరిగి వచ్చే వరకు అదే గదిని వదలకుండా ఉన్నది. ఆమె ప్రతిజ్ఞ అంత దృఢమైనది. అప్పుడు భరతుడు వచ్చి, వదినా, ఇదిగో హనుమంతుడు, ఇతడు హనుమంతుడు అని పరిచయం చేశాడు. నాయనా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని ఊర్మిళ ప్రశ్నించింది. అమ్మా, రాముడు లక్ష్మణ్ణి తన రెండో శరీరంగా, తన రెండో ప్రాణంగా భావిస్తాడు. అటువంటి లక్ష్మణుడి యుద్ధంలో మూర్ఛిల్లటం చేత రాముడు చాలా దుఃఖిస్తున్నాడమ్మా. ఆ లక్ష్మణ్ణి బ్రతికించే నిమిత్తమే నేను ఈ సంజీవ మూలికను తీసుకుని వెళ్తున్నాను అని చెప్పాడు హనుమంతుడు ఊర్మిళకి. అప్పుడు ఊర్మిళ పక్కన నవ్విందిట. ఓ హనుమంత, శ్రీరాముని యొక్క తత్వమును, నా పతి అయిన లక్ష్మణ్ యొక్క స్వభావమును ఈ జగత్తులో ఎవ్వరూ గుర్తించలేరు. రాముడు సాక్షాత్ పరమాత్ముడు. అతను విచారించవలసిన అవసరమే లేదు. ఇదంతా కేవలం ఒక లీలా నాటకం మాత్రమే. ఇక నా పతి లక్ష్మణుని విషయానికి వద్దామా? అతని శరీరంలోని అణువులోనూ కణ కణములోనూ రామనామమే నిండి ఉంది కనుక అతనికి ఎట్టి ప్రమాదము జరగటానికి వీల్లేదు. నిజానంగా చూస్తే అది మూర్ఛ కాదు, తను హాయిగా ప్రశాంతంగా నిద్రిస్తున్నాడు అని చెప్పి, నువ్వు ఇంకా క్షణమైన ఆలస్యం చేయకుండా హనుమంతుని బయలుదేరమని చెప్పింది. నేను జనక మహారాజు కూతురును, దశరథ మహారాజు కోడల్ని, లక్ష్మణ్ యొక్క భార్యను, కనుక నాకు ఎటువంటి భయం లేదు. నా భర్తకు ఎట్టి ఆపద సంభవింపదు అని డంకాపాదంగా చెప్పి హనుమంతుని పంపించింది ఊర్మిళ. ప్రేమస్వరూపులారా, సుమిత్ర ఊర్మిళ యొక్క భక్తి ప్రపత్తుల గురించి రామాయణం ఎక్కడా వర్ణించలేదు. ధర్మమూర్తి అయిన మాతృమూర్తి సుమిత్ర, ప్రేమమూర్తి అయిన సతి ఊర్మిళ.
ఆ యొక్క ఊర్మిళ స్వభావం అనేది చాలా నిర్మలంగా ఉంటుంది, నిత్య శుద్ధం, నిస్వార్థము. ఆ ఇరువురు కూడా ఈ జగత్తుకి గొప్ప ఆదర్శాన్ని అందించారు. ఈనాటి వరకు భారతీయులే వీరి గొప్పదనాన్ని గుర్తించలేకపోయినారు. ఎంతసేపు ప్రజలు సీతారాములను మాత్రమే గొప్పగా వర్ణిస్తారు. ఆ లక్ష్మణుడు శత్రుఘ్నులు చేసిన సేవల గురించి గాని, వారి పత్నుల ఆదర్శం గురించి గాని, ఆ సుమిత్ర యొక్క నిస్వార్థ తత్వం గురించి గాని ఎవ్వరూ చెప్పుకోరు. కేవలము సీతారాముని స్మరిస్తే సరిపోదు. రాముని సోదరులు, వారి పత్నులు అందించిన ఆదర్శాలను కూడా మనం స్మరించాలి. దశరథుని పుత్రులు నలుగురు 4 వేదముల వంటి వారు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదములే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న రూపాలు ధరించి దశరథ మహారాజు ఇంట్లో ఆడుకున్నాయని వశిష్ఠుల వారే వర్ణించారు. ముఖ్యంగా మనం గుర్తించవలసింది ఏంటంటే, ఇక్కడ స్వామి మీరైన మాట వాడతాడు. ముఖ్యంగా మనం గుర్తించవలసింది ఏంటంటే, భగవంతుని అనేవాడికి ఎట్టి ఆపదలు సంభవించవదు. కేవలము ఒక లోకానికి ఒక ఆదర్శాన్ని అందించాలి అనే నిమిత్తంతోనే ఈ మొత్తం నాటకాన్ని ఆయన ఆడుతున్నాడు. ఎవరి హృదయాలైతే పవిత్రంగా ఉంటాయో అటువంటి మహనీయులకు మాత్రమే ఈ సత్యాన్ని గుర్తించే వీలు ఉంటుంది, అవకాశం ఉంటుంది. లక్ష్మణ్ యొక్క పవిత్ర చిత్తమును ఒక ఊర్మిళ మాత్రమే కనిపెట్టగలిగింది. కన్న తల్లి కాబట్టి సుమిత్ర తన కుమారుల తత్వాన్ని అర్థం చేసుకోగలిగింది. కన్న తల్లి, కట్టుకున్న భార్య. సుమిత్ర వంటి పవిత్ర మాతృమూర్తులు ఈనాడు ప్రపంచానికి చాలా అవసరం. ఈ రామాయణమునందు తెలుపనేటువంటి విషయాలు ఎన్నో చిత్రవిచిత్రమై ఉన్నాయి. వాటన్నింటిలో కూడా మీరు చక్కగా గుర్తించాలి, వర్తించాలంటారు స్వామి. మీరు కూడా సుమిత్రులు కావాలి, సుపుత్రులు కావాలి. ఈనాడు ఊర్మిళ యొక్క పేరును ఎవ్వరూ జ్ఞాపకం చేసుకోరు. ఆ ఊర్మిళ గొప్ప గుణవంతురాలు. ఊర్మిళ యొక్క స్వభావం చాలా సున్నితమైనది. ఆమె చిత్రకళ యందు ప్రవీణురాలు. ఆమె సమయానంతా చిత్రకళలకే వినియోగించేది. దృశ్యకల్పితమైన జగత్తుపై ఆమె ఎలాంటి కోరికలు పెట్టుకోలేదు. ఈ కనిపించేదంతా దృశ్య సదృశ్యం, మనందరికీ తెలుసు. ఇవన్నీ కూడా కదిలే మేఘాలని తెలుసు, అందరికీ తెలుసు. మనందరికీ తెలియనివాడు ఎవడు లేడు. ఇది శాశ్వతం కాదు, అందరికీ తెలిసినవాడే. నేను చెప్పవచ్చును, కానీ అందరూ అర్థం చేసుకోలేదు. సీత యొక్క పట్టాభిషేకం కోసం పసుపచ్చని చీర కట్టుకున్నది. ఆ చీరతోనే అరణ్యంలో 14 సంవత్సరాలు ఉంది. ఊర్మిళకు కూడా అంతే. లక్ష్మణుడు తను వదిలిపెట్టి వెళ్లే సమయంలో ఏ చీర ధరించిందో 14 సంవత్సరాల తర్వాత అతను తిరిగి వచ్చేంత వరకు అదే చీరతో ఉన్నది ఊర్మిళ. ఆ విధంగా ఎటువంటి దేహభ్రాంతి లేనటువంటి వారు జనకుని యొక్క బిడ్డలు. వారి తండ్రి జనకుడికి దేహాభిమానం లేనటువంటి వాడు కనుక అతనికి విదేహరాజు అని పేరు వచ్చింది. దేహం మీద మోహం లేదు. దట్స్ వై కాల్ విదేహరాజు. జనక మహారాజుకున్న పేరు ఏంటంటే విదేహరాజు. సో ఆయన పుత్రికలు కనుక సహజంగా వీళ్ళకి తండ్రి యొక్క పోలికలు వచ్చినాయి. దేహభ్రాంతి రహితులు. దేహం దృశ్యసదృశ్యమైనవి, కదిలే మేఘాలని, శాశ్వతమైన భగవతత్వము, రాముడు పరమాత్మ స్వరూపుడు, ఆయనకి సేవ చేయటం మా అదృష్టము అనేది
సుమిత్ర భావించింది, కట్టుకున్న ఆవిడ కూడా భావించడం జరిగింది. అటువంటి అద్భుతమైన క్యారెక్టర్స్ రామాయణంలో పోషించారు ఈ యొక్క సుమిత్ర, ఊర్మిళ. చారి గారు, చెప్పండి సార్. మొన్న హనుమంతుడు పాట అని ప్రాక్టీస్ చేశారా? ఏదో నాకు తెలిసినట్టు చేశాను. పాడమంటారా ఇప్పుడు? వస్తే ఉంటే పాడండి. జస్ట్ ఒకసారి. బుద్ధి చెప్పేది రావణ. బుద్ధి చెప్పెద రావణ, ఈ లంక నీకింక లేదురా దుర్గుణ. బుద్ధి చెప్పెద వినము, నీకి కసద్దు చేయక నాదు పలుకులు. బుద్ధి యోచింపక చావుకు బద్ధుడవైతివి పాపమతివై. బుద్ధి చెప్పెద రావణ, ఈ లంకని మీకింక లేదురా దుర్గుణ. లోకములకు తల్లిరా సీతమ్మ, నీకు నీకు చూడగా తల్లేరా. లోకమాతను తెచ్చి ఇప్పుడు పాతకమునొడగట్టుకొంటివి. ఏకశరమున నీదు శిరములు ఏకమానుగా త్రుంచు రాముడు. బుద్ధి చెప్పెద రావణ, ఈ లంక నీకింక లేదురా దుర్గుణ. సీతతో భాషించితి, రాముల చేతి ముద్దుటుంగరమందించితి. పాతకుడు నీ వనముగాచిన పలు రాక్షసవరుల చంపిది. కోతినంచు నాతో పోరి యమపురి పాలాయ దైత్యులు. బుద్ధి చెప్పెద రావణ, ఈ లంక నీకింక లేదురా దుర్గుణ. సాయిరాం. తదుపరి అంశము, మనం చివరికి వచ్చాము యుద్ధంలో. 54వ అంశము, రావణునికి మండోదరి హితబోధ. రావణుడు సీతను అపహరించి సముద్రాన్ని దాటించి లంకకు తీసుకుని వెళ్ళాడు. అతని విషయ వాసనలు అమితమైనవి. మనకి ఈ మాట విన్నాం, విషయవాసన జన్మాంతరంగా వస్తాయి, ఒకసారి వచ్చినే కాదు. మనం ఎన్నో జన్మలు ఎత్తాం కనుక ప్రతి జన్మలో కొన్ని విషయవాసన తగులుకుంటాయి. వాటికే మన తపోవనంలో ఒక చాప్టర్ కూడా ఉంది, మల విక్షేప ఆవరణలన్నీ. 3 కథలు చెప్తారు. ఇద్దరికి నగలు దొరికితే పంచుకోకుండా ఒకరినొకరు పోల్చుకోవడం ఒక కథ. విక్షేపం అంటే ఆ యొక్క మహారాణి ఒకసారి ఆ రామకృష్ణ పరమహంస దగ్గర గుడికి వెళ్లి భజన పాడమంటే చెంపవాళ్ళు కొడతాడు రెండోది. ఈ ఆవరణ అంటే ఒక జింక, అది ఒక పులి గర్భంతో ఉంది, దాటినప్పుడు చిన్న పిల్ల నీళ్ళలో పడిపోతే అది మేకల మందలో కలిసిపోయి తన నిజతత్వాన్ని మర్చిపోయి పులిపిల్ల మేకలాగా బిహేవ్ చేయడం. మల విక్షేప ఆవరణలు అవన్నీ కూడా విషయ వాసనలు అనమాట. అవన్నీ కూడా పోవాలంటే మన చివరికి 3టికి కూడా స్వామి చెప్పిన రీజన్ ఏంటంటే నామస్మరణ ద్వారానే మాత్రమే ఈ యొక్క మల విక్షేప ఆవరణ అనే విషయ వాసనలు మనం వదిలించుకునే వీలుంది. తన సిరి సంపదలను, తన శక్తి సామర్థ్యాలను, అంతఃపుర వైభవమును చూపించి సీతను ప్రలోభ పెట్టాలని మొట్టమొదట ఆమెను అంతఃపురంలోకి తీసుకుపోయాడు రావణాసురుడు. తన గొప్పతనాన్ని, డబ్బుల్ని, తన శక్తి సామర్థ్యాలని, ఆ యొక్క ప్యాలెస్ని చూపించి లొంగించుకోవాలనుకున్నాడు సీతను. సో ఫస్ట్ అంతఃపురంకి తీసుకెళ్ళి అంటే మన సీతాదేవి మనం ఎక్కడుందంటే అశోకవనంలో ఉందని మనందరికి తెలిసింది. కానీ సీతామహాసాది ఒక్కసారైనా కన్నులు తెరిచి చూడలేదు. ఆవిడ మనసంతా ఎప్పుడు కూడా రాముడే నిండి ఉన్నాడు. ఆమెకు సర్వవేళలా రామచింతన తప్ప అన్య చింతన లేదు.
ఆ రావణుడు సీతను అపహరించి తీసుకురావటం చూసి ఆ రావణుని సతి అయిన మండోదరి చాలా బాధపడింది. ఓ నాథ, మహాపతివ్రతమైన సీతామాతను ఎందుకు చెరపట్టి మీరు తీసుకొచ్చావు? వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా నీకు వినాశకాలం ఆసన్నమైంది కనుకనే నీకు ఇటువంటి దుర్బుద్ధి పుట్టింది. అప్పుడు ఒక మాట చెప్తుంది, నొసటన్ వ్రాచిన వ్రాత తప్పించిన తరమా నూరేళ్ల చింతించినన్, నొసటి వ్రాత అట్టున్నది కాబోలు, సీతామాత యొక్క దివ్యశక్తిని నువ్వు గుర్తించలేకపోతున్నావు. అది నీ నొసట మీద అలా రాసిపెట్టిందేమో బహుశా. అటువంటి లలాట లిఖితం కూడా మార్చేసే శక్తి ఉంది లిఖిత జపానికి. మనం లిఖిత జపం కనుక చేస్తే లలాట లిఖితం కూడా మారిపోతుందని స్వామి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. దట్స్ ఇంపార్టెన్స్, గ్లోరీ ఆఫ్ లిఖిత జపము. త్రికరణ శుద్ధికి మారిపోయారు లిఖిత జపము. మనం మనసులో అనుకుంటాము, నోటితో అంటాము, చేతితో రాస్తాము. మనోవాక్కాయ కర్మలకు మారిపోయారు లిఖిత జపము. కనుక నీకు ఆ విధంగా లలాటం మీద నీకు లిఖితం రాసి పంపించాడేమో బ్రహ్మదేవుడు అని అంటోంది మండోదరి. మొట్టమొదట నీవు నీ దోషాన్ని నువ్వు గుర్తించుకో. ఈ సీతామాతను ఈ అంతఃపురంలో ఉంచడానికి వీలేదు. ఆమె ఎక్కడైతే ప్రశాంతంగా ఉండటానికి తగిన ఏర్పాట్లు గావించు అని చెప్పింది ఫస్ట్. అందువలనే రావణాసుడు అత్యంత సుందరమైన ప్రశాంతమైన అశోక వనము, అశోక మీన్స్ దెర్ ఇస్ నో ఛాన్స్ టు హ్యావ్ క్రయింగ్, ఏడ్చేవాడు కూడా ఆ వనంలో పోతే ఏడుపు మానేస్తాడట. ఏడుపుకు తావులేని స్థలము అశోక అంటుండే ఆహ్లాదమైన సుందరమైనది స్వర్గతుల్యమైనది అశోకవనం. సుందరకాండలో వర్ణిస్తాడు. అటువంటి అశోకవనంలో ఉండి కూడా నిరంతరం శోకంతో ఉన్నది సీతామహాస్వామి. ఎవరి గురించి శోకము? బాహ్య ప్రపంచం గురించి కాదు, లౌకిక గురించి కాదు, వీటి విషయాలు కాదు. నిరంతరము రాముడి గురించి శోకంతో ఉంది. ఆ పరమాత్మ యొక్క శోకంలో నిండిపోయినది సీతామహాస్వామి. ఒక ప్రత్యేకమైన భవనం నిర్మింపజేశాడు. ఆ ప్రత్యేకమైన భవనంలో సీతను అందులో ఉంచాడు. ఇక్కడ పద్యం చెప్తారు స్వామి. పతి దుర్మార్గుడై కీడు బడయు వేళ మంత్రి అట్టుల మేల్కీళ్లు మనవి చేసి పతికి హితము గరుపగా పడతులెప్పుడు అరయవలయు మండోది ఎట్లు భూమిని. దే షుడ్ గివ్ సచ్ టైప్స్ ఆఫ్ అడ్వైజెస్. ఎప్పుడైతే వాడు భర్త యొక్క బుర్ర పనిచేయదనుకోండి, వాడికి రావణాసుడికి మంత్రి చెప్పాలా. ఆ మంత్రి బాధ్యతను తన భార్య స్వీకరించింది. రావణాసుని హితం బోధించింది. ఆ విధంగా మండోదరి చెప్పినట్లు హితం చెప్పమని చెప్తున్నారు స్వామి. పతికి హితము గరుపగా పడతులెప్పుడు అరయవలయు మండోదరి ఎట్లు భూమిని. సీతను రామునికి అప్పగించవలసిందిగా ఆమె రావణునికి అనేక విధాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. ఇంకో మాట చెప్తుంది. జనరల్ గా మనం చెప్తుంటాం అనమాట. దిస్ కొటేషన్ స్వామి సూక్తు. రాముడున్న చోట కాముడు ఉండడు, కాముడున్న చోట రాముడు ఉండడు. అది సింగిల్ వరకత్తి, 2 కత్తులు పట్టవు. కాముడు రాముడు 2 కత్తులు అయితే 2 కత్తులకు స్థానం లేదు. అక్కడ సింగిల్ ఒకటే కత్తి పడుతుంది. అదే చెప్తోంది ఇక్కడ. ఓ రావణ, నీవు రామచింతన చేయకుండా కామచింతన చేస్తున్నావు. దానివల్లనే నీకు అధోగతి తప్పదు. నువ్వు కామతత్పరుడైనవి, కళ్ళు మూసుకుపోయినాయి కామంతో. అదే నీ పతనానికి, నీ అధోగతికి కారణమవుతుందని చెప్తోంది.
స్త్రీలకు కన్నీరు తెప్పించటం మంచిది కాదు. ఇప్పుడు సీత కంటి నీరు పెడితే అంతకు 1000 నీవు కన్నీరు కార్చవలసి వస్తుంది అని గట్టిగా హెచ్చరించింది కూడా. మామూలుగా చెప్తే అర్థం కావట్లేదు పాపం. హెచ్చరిక కూడా చేసింది. అర్ధాంగి కదండి. ఎందుకంటే భర్త పతనం అయిపోతున్నాడు. భర్త పోతే తనకు భవితం లేదని తెలుసు. ఒకనాడు తాను స్వయంగా సీత వద్దకు వెళ్లి నమస్కరించి, ఓ తల్లి, ఓ భూజాత, నీవు మహాపతివ్రతరాలు. నా పతి పరమ దుర్మార్గుడు. నువ్వు ఎట్లయినా సరే అతని తప్పులు క్షమించి నన్ను కరుణించి నా సుమంగళత్వమును కాపాడవలసింది అని కోరింది. దేని గురించి అడుగుతోందని పాపం? ఐశ్వర్యాల గురించా, బంగళాల గురించా, సౌఖ్యాల గురించా, దేని గురించి అడగట్ల? ఆ సుమంగళత్వం గురించి నన్ను కాపాడు, నీ చేతుల్లోనే ఉందని చెప్పి ఆ యొక్క మండోదరి సీతా దగ్గరికి రావటం జరిగింది, రావణాసుడు చూడకుండా. ఈ విధంగా మండోదరి సీతను కోరటం అనేది మీరు ఏ గ్రంథంలోనూ మనకు కనిపించదు అని స్వామి చెప్తున్నారు. అందుకనే రహస్యం ఉన్నారు. సీక్రెట్ అంటే అందరికీ తెలిస్తే రహస్యం ఎట్లా అవుతుందండి? 55వది రావణుడు రాముని గుణగణములను శ్లాఘించుట. చూడటానికే వింతగా ఉంది హెడ్డింగ్. ఆదర్శాన్ని అందించి మానవత్వాన్ని పోషించి దివ్యత్వాన్ని అనుభవింపజేసే నిమిత్తమై ఏర్పడినట్టుది రావణుడు. అది మానవుని పాత్ర పోషించాడు, దివ్యత్వం కలిగి ఉన్నాడు, అనుభవింపజేశాడు. అది మొత్తం రామాయణం మనకు చెబుతోంది. ఒక వ్యక్తికి సమాజానికి దేశానికి విశ్వానికి, ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్, అవినాభావ సంబంధం కలిగి ఉంది. నాకెవరితో పని లేదంటే నేను బతకలేను. కనుక వ్యక్తికి సంబంధం ఉంటుంది. ఈ వ్యక్తి సమాజంలో ఉంటాడు. మేనేజ్ సోషల్ యానిమల్ అన్నారు అరిస్టాటిల్. సామాజిక జంతువు మానవుడు. యానిమల్లే జంతువు అంటలేదు, జీవరాశి అనుకోండి. నాకు సమాజంతో పని లేదు అంటే నేను బతకలేనండి. ఎవ్రీథింగ్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ ది సొసైటీ. నేను సమాజానికి దూరంగా ఉంటున్నానంటే మనం మచ్చలేం. వీఆర్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ. అందుకని సత్యసాయి సేవా సంస్థ సమాజంతో కలిసి ఉంది. వీ షుడ్ మింగిల్ విత్ ద సొసైటీ, వీ షుడ్ వర్క్ ఇన్ ద సొసైటీ. ఎందుకంటే ఈ సమాజమే దేశానికి ఆదర్శం అవుతుంది, భారతదేశానికి. ఎప్పుడైతే భారతదేశం తలమానికంగా ఉందో అది విశ్వానికి ఆదర్శం అవుతుంది. నౌ ఇండియా ఈజ్ స్పిరిచువల్ హార్ట్ ఫర్ ఎంటైర్ యూనివర్స్. ప్రపంచంలోని 170 దేశాలు శరీరం మానవ దేహంలోని వివిధ అంగాలు అనుకుంటే భారతదేశం గుండెకాయ అన్నారు స్వామి. ఎందుకు ఇక్కడికి వస్తున్నారంటే అక్కడ ఏదో ఉంది, సంథింగ్ ఈజ్ దేర్, అట్రాక్షన్ ఈజ్ దేర్. బెల్లం ఉంటేనే చీమలు వస్తాయి. కనుక ఒక వ్యక్తికి విశ్వానికి ఇంత సంబంధం ఉందని స్వామి చెప్తారు. నేను వ్యక్తినండి, నాకే విశ్వంతో సంబంధం అంటే విశ్వాన్ని డీకోడ్ చేసుకుంటూ వచ్చి చివరికి వ్యక్తి వస్తాడు. ఈ కింద నుంచి పైకి వ్యక్తిని వ్యక్తీకరించకపోతుంటే విశ్వం ఏర్పడుతుంది. ఆ విధంగా సన్నిహిత సంబంధము, అవినాభావ సంబంధము కలిగి ఉంటుంది. ఒకదాంతో ఒకటి ద్వంద్వాలు. అటువంటి బాంధవ్యాన్ని చక్కగా వివరించింది రామాయణం. నాకేమని ఊరుకోలేదు, ఒక్కడిగా చూసుకోలేదు. నలుగురిలో తమ్ముళ్లాగా ఉన్నాడు. ముగ్గురు తల్లుల దగ్గర అలా ఉన్నాడు. ఈ బిహేవ్ సొసైటీలో అలా బిహేవ్ చేశాడు, వ్యక్తిగా బిహేవ్ చేశాడు, సమాజంలో ఎలా ఉండాలని చెప్పాడు, అయోధ్య భవిష్యత్తు గురించి ఆలోచించాడు, బ్రాడ్ మెంటాలిటీతో ఆలోచించాడు. లంకారాజ్యం గురించి వచ్చినప్పుడు కాల కర్మ కారణములను పురస్కరించుకుని వైరం ఏర్పడవచ్చును. అట్టి విరోధమునందు కూడాను ఆదర్శాన్ని చాటింది రామాయణం. ఒక సందర్భంలో రాక్షసులు రావణ్ణి అడిగారట,
ఓ రావణ, మీకు ఎట్టి రూపమైనను ధరించగల శక్తి కలదు కదా. అట్టి కామరూప శక్తి ప్రభావం చేత మీరు రాముని రూపు ధరించి సీతను వశం చేసుకోవచ్చు కదా అని సలహా ఇచ్చారు. దానికి రావణుడు సమాధానం చెప్పాడు. రాముని రూపం ధరిస్తే నాలో పరస్త్రీ వాంఛ కలుగుతుందా? రామునిలో కామానికి తావుందా? ఎంత పిచ్చివారు మీరు. రాముడు ఏకపత్నీవతుడు. అతనిది ఒకటే మాట, ఒకటే బాణము, ఒకటే పత్ని, మీకు తెలియదా అని రావణాసుడు ఎవరైతే ఉచిత సలహా ఇచ్చారో వాళ్ళకి ఈ విధంగా చెప్పాడు. అంటే ఈ మాటల్లో మనకేం అర్థమవుతుందంటే, దుర్మార్గుడైనా విరోధి అయినా సరే రాముడి యొక్క శీలాన్ని కొనియాడాడు ఇక్కడ. అంటే రాముడి యొక్క ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ రాముడి గురించి విరోధి చెప్పాడు ఇక్కడ. హైలైట్ అండర్లైన్ చేసుకోవాలి పాయింట్స్ అనమాట. రాముడి గురించి రాముడు చెప్పుకుంటే గొప్పతనం కాదు, రాముడి గురించి లక్ష్మణుడు చెప్పినా గొప్పతనం కాదు, రాముడి గురించి కన్నతల్లి కౌశల్య చెప్పినా గొప్పతనం కాదు, రాముడికి విద్య నేర్పిన వశిష్ఠుడు చెప్పినా గొప్పతనం కాదు, దశరథుడు చెప్పినా గొప్పతనం కాదు, ఆయన భార్య సీత చెప్పినా గొప్పతనం కాదు. బికాజ్ దేర్ ఆర్ బ్లడ్ రిలేషన్ ఫెలోస్. అందుకే రాముడికి పరమ వైరము, ఇంకో రోజుతో యుద్ధం చేయాల్సిన వ్యక్తి, అటువంటి వాడు రావణాసుడు రాముడి యొక్క పేరు ఎత్తంగానే రాముడి యొక్క క్యారెక్టరైజేషన్ అని చెప్పాడు. నేను ఆ రూపం ధరిస్తే నాలో కామవాంఛ పోతుంది అని ఆ ప్రజలకి నీతి బోధించాడు. రాముడి యొక్క గుణశీలాన్ని చెప్పాడు దుర్మార్గుడైన. అందుకని ఇందాక చెప్పాడు, వైరుధ్యంలో కూడా ఆదర్శాన్ని చాటింది రామాయణం. అంటే దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్. అంటే కనుక రామునితో తనకు బద్ధ వైరం ఉన్నప్పటికీ రాముని యొక్క గుణగణాలను అంత గొప్పగా వర్ణించి శ్లాఘించాడు రావణాసురుడు. యాభై ఆరోది విభీషణ్ యొక్క త్యాగగుణం. విభీషణుడు సాత్విక స్వభావం గలవాడు. ఈ ప్రకృతి మొత్తము త్రిగుణాత్మకమని తెలుసు. ప్రకృతియే కాదు, సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులు కూడా త్రిగుణాత్మకంలే. వాళ్ళలో త్రిగుణాలు ఉన్నప్పుడు, ప్రకృతిలో ఉన్నప్పుడు మానవుల్లో త్రిగుణాలు ఉండడం సహజము. లేవంటే ఎవరు నమ్మం కూడా. ఇక్కడ ముగ్గురు సోదరులు, విభీషణుడు, రావణాసుడు, కుంభకర్ణుడు, ముగ్గురు 3 గుణాలకు ప్రతీక. ఈ 3 గుణాల విశ్లేషణ చెప్పాల్సినప్పుడు ఈ ముగ్గురు ఏంటి ఎగ్జాంపుల్ చెప్తారు ఎవరైనా సరే, ఏ గురువు అయినా సరే, ఏ స్పీకర్ అయినా సరే. ఈ 3 గుణాలు ఉంటే ఈ 3 గుణాలు, ఎందుకంటే ముగ్గురు బాగా తెలుసు మనకి, ఎవరి పేరు చెప్తే మనకు అర్థం కాదు చరిత్రలో. ఈ రావణాసుడు అందరూ తెలుసు, విభీషణ పాత్ర తెలుసు, నిద్రపోతూ కుంభకర్ణుడు తెలుసు. ఆ ముగ్గురులో సాత్విక గుణ సంపన్నుడు విభీషణుడు. ఆ సాత్విక గుణ సంపన్నుడు వల్లే రాముని చేరగలిగాడు. రావణ్ణి 2వ కుమారుడు యుద్ధభూమిలో ప్రవేశించి అనేక విధమైన మాయలు చేస్తూ వచ్చాడు. ఇక్కడ జాగ్రత్త, మనం రావణ శీలలు చూశాం. రావణ్ యొక్క 2వ కుమారుడు యుద్ధభూమిలో ప్రవేశించి తనకు తెలిసిన అనేక రాక్షసులంటే మాయ యుద్ధానికి ప్రతీక. అందులో కొంచెం లీడర్షిప్ ఉన్నోడు ఇంకో బాగా మాయలు ఎక్కువ చేస్తాడు. ఆ మాయలు చేస్తూ వచ్చాడు. ఆ మాయలకి వానరులు అనేక విధంగా ఇబ్బందులు కలుగజేశాడు, తట్టుకోలేకపోతున్నారు. అప్పుడు మధ్యలో విభీషణుడు ఉండి ఒక ప్రత్యామ్నాయ మార్గం ద్వారా వాటిని ఎదుర్కొంటూ వానర సైన్యానికి ధైర్యాన్ని చెప్తూ వచ్చాడు. ఎందుకంటే అక్కడ ఉన్నాడు కనుక వాళ్ళ లొసుగులు, వీక్నెస్లు వాళ్ళ సీక్రెట్ తెలిసినవాడు. న్యాయంగా అయితే చెప్పకూడదు, కానీ సంపూర్ణ శరణాగతి చూపించాడు రాముడికి. కనుక తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళ వీక్ని అవసరమైతే వాళ్ళ ప్రాణం కూడా పోతుంది ఆ రహస్యం చెప్పటం వల్ల. లక్ష్మణునికి
ఇంద్రజిత్ యొక్క రహస్య యాగాన్ని గురించి తెలిపి ఇంద్రజిత్తుని లక్ష్మణ్చే చంపించినాడు. అక్కడ ఒక యాగం చేస్తుంటాడు, అమ్మవారి యాగం, మనం సీరియల్లో గుర్తు తెచ్చుకోండి. అంతా అయిపోయిన తర్వాత ఆ యాగం అయిపోతే ఆ ఇంద్రజిత్తుని ఎవరు కూడా జయించలేరు. అప్పుడు ఈ యొక్క విభీషణ సలహాతో ఆంజనేయ స్వామి లక్ష్మణ్ అంతా వచ్చి యాగాన్ని భగ్నం చేయడం జరిగింది. ఆ యాగంలో ఏం పోస్తుంటాడు? మాంసం రక్తం పోసి అమ్మవారికి యాగం చేస్తుంటాడు. తరువాత రావణ్ణి పోలికలు కలిగిన మరొక వీరుడు వచ్చాడు. అంతటి శక్తి సామర్థ్యంలో కలిగిన వాడు ఆ సైన్యంలో మరొకడు కనిపించలేదుట. అప్పుడు విభీషణ రాముడికి చూపిస్తూ, ఓ రామచంద్ర, మీరు ఇతను చంపితే రావణ్ని చంపినట్లే ఈక్వల్ టు పెట్టాడు. దిస్ ఫెలో ఈక్వల్ టు రావణ. ఇతడు రావణ్ యొక్క సైన్యాధిపతి, మహాబలిశాలి. వాడి యొక్క దక్షిణ అంగుష్టం కొట్టండి అని వాడి డెత్ సీక్రెట్ చెప్పాడు. తక్షణమే పడిపోతాడని చెప్పడం జరిగింది. మాయల్ పకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఇప్పుడు అందుకే రాముడు తెలీదు. రాముడు బాణాలు వేస్తుంటాడు, కింద పడుతుంటాడు, లేస్తుంటాడు, అలాగే రోజులు అయిపోతాయి. ద వార్ విల్ బి ఎక్స్టెండెడ్ ఫర్ సో మెనీ డేస్. అందరు పోతే కదా చివరోడు రావాల్సింది. రాముడు తలుచుకుంటే దేనైనా కొట్టగలడు. విభీషణ సలహాను అనుసరించి ఆ రాక్షస వీరుని యొక్క బ్రొటన వేలును కొట్టాడు. తక్షణమే అతను నేల కొరిగినాడు. ఆ సమయంలో విభీషణుడు కంటి ద్వారాలు తుడుచుకోవటం గమనించాడు లక్ష్మణుడు. ఎప్పుడైతే వీడు కింద పడ్డాడో ఈయనకు అశ్రువులు వచ్చినాయి. ఓ విభీషణ, ఈ యుద్ధంలో ఎంతో మంది రాక్షస వీరు చనిపోయినప్పటికీ నీవు కంటి ద్వారాలు పెట్టలేదే, ఇతను పోతే ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగాడు లక్ష్మణుడు. అప్పుడు చెప్తాడు, కింద పడతావు చెప్పాడు, పట్టకముందు చెప్పలా. స్వామి, వాడు నా ఏకైక పుత్రుడు కనుక పుత్రవాత్సల్యం చేత నా కంటి వెంట నీరు వచ్చింది. వాని బలము అండదండలు చూసుకుని రావణుడు ఇన్ని దుర్మార్గ పనులు చేస్తూ వచ్చాడు. అందువలన వాడు చనిపోవడం మంచిది అని చెప్పాడు. తన కన్న కొడుకు కూడా అనే పుత్రవాత్సల్యం చూపించగా రాముని పక్షంలో నిజమైన సుశిక్ష సైనికుడిగా ఉన్నాడు విభీషణుడు. ఆనాటి నుంచి రాక్షసులు క్రమక్రమేణా బలహీనులై చల్లబడుతూ వచ్చారు. చివరకు రావణుడే స్వయంగా యుద్ధం చేయడానికి వచ్చాడు. రాముడు ఒక్కొక్క బాణంతో అతను ఒక్కొక్క తలను తుంచివేస్తుంటే అవి తిరిగి వచ్చి ఎత్తుకుంటున్నాయి. అతను ఎంతకీ చావటం లేదు. అప్పుడు కూడా విభీషణుడే రావణ్ణి చంపే ఉపాయం చెప్పాడు. స్వామి, నేను ఈ విషయం స్వార్థంతో చెప్పడం లేదు. లంకకు అధిపతిని కావాలనే ఆశ నాకు లేదు. ఎందుకంటే వాడు డెత్ సీక్రెట్ చెప్తే వాడు పోతే నేను తర్వాత వాడు నేనే కదా, ఇంకెవరు లేడు కదా, నేను కింగ్ని కావచ్చు అనే అటువంటి ఆశ నాకు లేదు. నా ఆశల్లో ఈ దుర్మార్గుడు మరణించటమే అని ఆ మాటలు చెప్పిందో సీక్రెట్ చెప్తాడు. అప్పుడు రాముడు ఒకే ఒక బాణంతో రావణుని యొక్క నాభి ప్రదేశంలో ఉన్న అమృత కలశాన్ని శోషింపజేశాడు. అతను వధించాడు. కనుక విభీషణుడు అంతటి పరమ త్యాగి అని స్వామి వర్ణించడం జరిగింది. ఇంకొక పేద ఉంది. అప్పుడు రాముడు చెప్పాడు, ఓ లక్ష్మణ, ఆనాడు ఎవరు ఏం చెప్పినా ఈనాడు విభీషణుడు మనతో ఉండటం వలన మనకు ఎంతో మంచిదయింది. ఆ రోజు ఏమన్నారు? మీ అందరు మీటింగ్ పెడితే ఒక్కొక్కడు ఒక రకంగా లా పాయింట్ చెప్పాడు. ఎనిమిది శత్రుపక్షంలోంచి వచ్చాడు, మనం లూప్ హోల్స్ తెలుసుకోవడం వచ్చాడేమో అని రకరకాలుగా మీరు మాట్లాడారు. మీ మాట విని కనుక నేను విభీషణుని నా పక్షంలో చేర్చుకోకపోతే
అని మళ్ళా పాతదంతా గుర్తుకు తెచ్చాడు రామచంద్రమూర్తి. అలా చేర్చుకోవడం ఎంతో మంచిదైంది అంటున్నాడు కూడా. ఈనాడు లోకంలో భీష్ముడు ఒకడు, విభీషణుడు మరొకడు ఉన్నారు. కానీ భీష్ముని కంటే విభీషణుడే గొప్పవాడు. కౌరవులు చేసేదంతా చూస్తూనే ఉన్నాడు. పాపమని భీష్మునికి తెలుసు, వారు అధర్మమూర్తులని కూడా తెలుసు. తెలుసు కూడాను కౌరవులకు చెప్పలేకపోయాడు, నోరు మూసి కూర్చున్నాడు. అటువంటి పక్షంలోనే సర్వసైన్య అధిపతిగా కూడా యాక్సెప్ట్ చేశాడు, వేరే మార్గం లేక. వాళ్ళ ఉప్పు తిన్నాడు కనుక చివరిలో ఆ మాట చెప్తాడు, ఇన్ని రోజులు ఎందుకు గమ్మున కూర్చున్నామంటే. అంపశయ్య మీద పడుకున్నప్పుడు వీళ్ళకి నీతి పాఠాలు చెప్పడానికి కృష్ణ పరమాత్మ తీసుకొస్తాడు, ఇంకా ఇవాళ రేపు పోతాడని చెప్పి అప్పుడు ఆ విష్ణు సహస్రనామం చెప్పడం, ఏంటి రాజుగా ధర్మాలు ఎలాగే ధర్మ సూక్ష్మాలు చెప్పడానికి వస్తే ఆ భీష్ముడు చెప్పడం మొదలు పెడితే ఇక ద్రౌపది పక్కన నవ్వుతుంది. ఆ భక్తులకు యమకోపం వచ్చింది. ఆ ముసలోడు ఇవాళ రేపు ప్రాణం పోయే సమయంలో మనకి నీతి బోధలు చెప్పడానికి వస్తే నువ్వు నవ్వుతావా? అందులో స్త్రీమూర్తి అంటే స్త్రీమూర్తి నవ్వకూడదు పాపం. అందరూ ఏమన్నా అనుకున్నారని కృష్ణుడు ఏమనుకోలేదు. ఆ నవ్వుకి అర్థం భీష్ముడికి అర్థమైంది. అప్పుడు చెప్తాడనమాట, అన్ని చూస్తావు ఏం మాట్లాడలేదు, ఇప్పుడు నా భర్తలకు నువ్వు నీతిబోధ చేస్తున్నావు అంటే అప్పుడు భీష్ముడు అంటావు, నేను వాడు పంచలో ఉన్నాను, వాడు ఉప్పు కారం తిన్న ఫుడ్ తిన్నాను, ఆ ఫుడ్ వల్ల నా బ్లడ్ ఖరాబ్ అయింది, నా బ్లడ్ వల్ల నా హెడ్ ఖరాబ్ అయింది. నీ భర్త అర్జున్ వేసిన బాణాలతో నా బాడీ మొత్తం టోటల్ ప్యూరిఫైడ్, ఐ లాస్ట్ మై ఆల్ పాయిజనస్ బ్లడ్, నా బాడీ ఇప్పుడు స్వచ్ఛీలం అయిపోయింది. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ దిస్ పురాణం అని చెప్తాడు అన్నమాట భీష్ముడు. వాళ్ళ అటువంటి దుర్మార్గుల వైపు సైన్యాధిపతిగా నువ్వు నిలిచావు. కానీ విభీషణుడు అట్లా కాదు. తాను అన్న చేసిన పని చాలా తప్పని ఖచ్చితంగా ఖరాఖండిగా చెప్పాడు. ఎంత భయంకరంగా తులనాడతాడంటే కాలు పెట్టి తంతాడు. విభీషణుడు కనుక సాత్వికుడు కనుక ఊరుకున్నాడండి. అదే ఇప్పుడు కుంభకాన్ని తంతే కాలు పెట్టి ఇరదీసేవాడు వాడికి రావణాసుని కాలు అక్కడే. ఈ సాత్విక గుణ సంపన్న కనుక కిరీటం కింద పడిపోయినా కాళ్ళ దగ్గర కూర్చుని హితబోధ చేస్తాడు దయనీయంగా. ఎందుకంటే అన్న చచ్చిపోతాడేమో పాపం. రావణుడు చేసిన పని అధర్మమని ధైర్యంగా చెప్పాడు. దోషములను దోషముగా భావించి చెబుతూ వచ్చాడు. దోషములను వదలకపోవడం చేతనే అన్నను కూడా త్యజించాడు. రాముని పాదాలు పట్టాడు. రామతత్వమే ప్రధాన ప్రాణతత్వం అనే సత్యాన్ని విశ్వసిస్తూ వచ్చాడు. కనుక విభీషణుడు భీష్ముడి కంటే గొప్పవాడు అని స్వామి విభీషణుడు శ్లాఘించాడు భీష్ముడి కంటే. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఒక పాట పాడండి సీతాశాస్త్రి గారు. కెన్ యు సింగ్ ఆర్ టైర్డ్? పాడతారండి. మీరు అడగడం పెద్ద మాట, నేను పాడటం పెద్ద విషయం అని చెప్పండి. గోవింద గోపాల నారాయణ, గోవింద గోపాల నారాయణ, జయ హరి గోవింద మాధవ నారాయణ, గోవింద మాధవ నారాయణ, గోవింద గోపాల నారాయణ, గోవింద మాధవ నారాయణ, గోవింద మాధవ నారాయణ, గోవింద గోపాల నారాయణ, గోవింద గోపాల నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ సాయి నారాయణ, నారాయణ సాయి నారాయణ,
మాధవ నారాయణ గోవింద మాధవ నారాయణ గోవింద గోపాల నారాయణ గోవింద గోపాల నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ సాయి నారాయణ నారాయణ సాయి నారాయణ గోవింద గోపాల నారాయణ. సాయిరామ్. అతి మధురం, అతి మధురం. భావన సాయిరామ్, కెన్ యు సింగ్ వన్ భజన్? సాయిరామ్. థ్యాంక్ యూ సాయిరామ్, థ్యాంక్ యూ. వనమాలి రాధారమణ గిరిధారి గోవింద వనమాలి రాధారమణ గిరిధారి గోవింద నీలమేఘ సుందర నారాయణ గోవింద నీలమేఘ సుందర నారాయణ గోవింద వనమాలి రాధారమణ గిరిధారి గోవింద భక్త హృదయ మందార భానుకోటి సుందర భక్త హృదయ మందార భానుకోటి సుందర నందనంద గోప బృంద నారాయణ గోవింద నందనంద గోప బృంద నారాయణ గోవింద వనమాలి రాధారమణ గిరిధారి గోవింద భక్త హృదయ మందార భానుకోటి సుందర భక్త హృదయ మందార భానుకోటి సుందర నందనంద గోప బృంద నారాయణ గోవింద నందనంద గోప బృంద నారాయణ గోవింద నారాయణ 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 గోవింద నారాయణ 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 గోవింద నారాయణ 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 గోవింద నారాయణ 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 గోవింద వనమాలి రాధారమణ గిరిధారి గోవింద. సాయిరామ్. థ్యాంక్ యూ సాయిరామ్. సాయిరామ్, వెరీ నైస్, బ్యూటిఫుల్ సింగింగ్. థ్యాంక్ యూ సార్. స్వామి బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. భాగీరథమ్మ, యు సింగ్ వన్ భజన్, దెన్ విల్ హ్యావ్ శాంతి మంత్ర. భాగీరథి మేడం. అమ్మ పాడగలవా భాగీరథి? ఇబ్బందిగా ఉంటే వేరే వాళ్ళు పడతారమ్మా.